గుడ్ ఈవినింగ్, దిస్ ఈజ్ ఏకే. ఈరోజు మనం ఇండియన్ ఎకానమీలో నేషనల్ ఇన్కమ్ అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో జనరల్గా మీరు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కానీ లేదా న్యూస్ పేపర్లో కానీ జీడిపి గ్రోత్ రేట్ అంత ఉంది, వరల్డ్ బ్యాంకు జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉందని ప్రకటించింది, అలాగే IMF జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉందని ప్రకటించింది అని వింటూ ఉంటారు. అసలు ఏంటి జీడిపి అంటే ఏంటి అనేది మనం ఈరోజు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో అసలు నేషనల్ ఇన్కమ్ డెఫినేషన్ ఏంటంటే, నేషనల్ ఇన్కమ్ ఇస్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై ది నేషనల్స్ ఆఫ్ ఏ కంట్రీ డ్యూరింగ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ అసలు నేషనల్ ఇన్కమ్ని ఎప్పటి నుంచి ఎస్టిమేట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు అనేది కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే, ఫస్ట్గా దాదాబాయి నౌరోజీ గారు 1876లో పవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇండియా అనే ఒక బుక్ రాశారనమాట. సో ఆయన పర్ క్యాపిటా ఇన్కమ్ని 20 రూపీస్గా క్యాలిక్యులేట్ చేశారు. అలాగే నేషనల్ ఇన్కమ్ని 340 క్రోర్స్గా ఎస్టిమేషన్ అయితే చేయడం జరిగింది. డాక్టర్ వికే ఆర్వీరావు గారు 1931 అండ్ 32 ఈ టైంలో అయితే పర్ క్యాపిటా ఇన్కమ్ని 62 రూపీస్ గాను, అలాగే నేషనల్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని 1689 క్రోర్స్ గాను డిక్లేర్ చేయడం అయితే జరిగిందనమాట. సో తర్వాత నేషనల్ ఇన్కమ్ని ఎస్టిమేట్ చేయడానికి ఇంకా బెటర్గా నేషనల్ ఇన్కమ్ కమిటీ అనేదాన్ని PC మహలనోబిస్ చైర్మన్గా 1949లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ కమిటీ వచ్చేసి నేషనల్ ఇన్కమ్ని 8,000 ప్లస్ వరకు క్యాల్కులేట్ చేయడం జరిగింది. అలాగే పర్ క్యాపిటా ఇన్కమ్ని 225 అనేదాన్ని క్యాల్కులేట్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో ఇంకా ఫర్దర్గా ఇండియాలో నేషనల్ ఇన్కమ్ని ఎస్టిమేషన్ చేయడం కోసం సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ని 1951లో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. అలాగే 2019లో ఏదైతే ఈ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఉందో అది ప్లస్ అలాగే ఇండియాలో లార్జ్ సర్వేస్ అనేవి కండక్ట్ చేయడం కోసం ఏదైతే ఆర్గనైజేషన్ 1950లో నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ అనే ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేశారో, ఈ రెండింటిని కలిపి కూడా నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనే ఆర్గనైజేషన్గా 2000 సంవత్సరంలో చేయటం అయితే జరిగింది. 2000 సంవత్సరంలో చేశారనమాట. అదేవిధంగా మీరు చూసుకున్నట్టయితే తెలుగులో భారతదేశంలో జాతీయాదాన్ని అంచనా అలాగే చారిత్రక నేపథ్యం అనమాట. సేమ్ ఇందా చెప్పినట్టే 1876లో దాదాబాయి నౌరోజీ గారు 1867 అండ్ 68 ఇయర్కి గాను పర్ క్యాపిటా ఇన్కమ్ని 20 రూపీస్ గాను అలాగే నేషనల్ ఇన్కమ్ని 340 క్రోర్స్ గాను ఎస్టిమేషన్ అయితే చేశారనమాట. అలాగే 1931 అండ్ 32 టైంలో డాక్టర్ వికే ఆర్వీరావు గారు పర్ క్యాపిటా ఇన్కమ్ 62 రూపీస్ గాను అలాగే జాతీయ ఆదాయాన్ని 1689 క్రోర్స్ గాను లెక్కించడం అయితే జరిగిందనమాట. సో ఫర్దర్గా ఇండియాలో నేషనల్ ఇన్కమ్ అదే జాతీయ ఆదాయాన్ని లెక్కించడం కోసమని జాతీయ ఆదాయ కమిటీ అనేదాన్ని మహలనోబిస్ గారి అధ్యక్షతన 1949 అధ్యక్షతన PC మహలనోబిస్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అలాగే ఫర్దర్గా సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనే ఆర్గనైజేషన్ కూడా 1951లో ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అయితే 2019లో ఈ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ప్లస్ జాతీయ నమూనా సర్వే ఆఫీస్ దట్ ఈజ్ NSSO ఈ రెండింటిని కలిపి కూడా మనలో నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేదాన్ని 2000 ఇయర్లో చేయటం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడు ప్రజెంట్గా మనకు అఫీషియల్గా జీడిపిని క్యాల్కులేట్ చేసేది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనమాట. ఇది ప్రస్తుత ధరల్లోనూ మరియు స్థిర ధరలలోనూ రెండిట్లో కూడా, అంటే కరెంట్ ప్రైసెస్లో అండ్ కాన్స్టాంట్ ప్రైసెస్లో ఈ రెండిట్లో కూడా జాతీయ ఆదాయాన్ని అయితే గణించడం అయితే జరుగుతుంది. ఇంపార్టెంట్ టర్మ్స్ రిలేటెడ్ టు నేషనల్ ఇన్కమ్ అన్నమాట. అయితే చాలా రకాలైన
ఆస్పెక్ట్స్ అనేవి ఉంటాయి నేషనల్ ఇన్కంలో. అందులో ఇప్పుడు మనం కొన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ది గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది గ్రాస్ అన్నారు అంటే ఏంటి అంటే మన దేశం అవతల కూడా ప్రొడక్షన్ మన నేషనల్స్ అంటే మన భారతీయులు కనుక వస్తువులు కానీ సేవలు కానీ ఏవైనా సరే అవతల కనుక ప్రొడ్యూస్ చేస్తున్నట్టయితే వాటిని కూడా మనం కన్సిడర్లోకి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో జిఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటంటే ఎవరైనా సరే ప్రొడ్యూసర్ ఒక ప్రోడక్ట్ని కానీ ఒక సర్వీస్ని కానీ క్రియేట్ చేసినప్పుడు దాన్ని ఫ్యాక్టర్ కాస్ట్ దగ్గర అంటే ఎలా క్యాల్కులేట్ చేయాలంటే మార్కెట్ ప్రైస్ జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ అనేది ఫస్ట్ చూసుకోవాల్సి ఉంటుంది. జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్లో ఏమేమి ఇంక్లూడ్ ఉంటాయంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. అలాగే కాస్ట్ అంటే జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్ అనమాట. ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్ అనే ఈ కాంపోనెంట్ని కలుపుకొని నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్గా కూడా మీరు కన్ఫైన్ చేయొచ్చు. సో ఇప్పుడు దాకా మనం ఏంటో ఒక ఫ్యాక్టర్ కాస్ట్ దగ్గర నేషనల్ ఇన్కమ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి జిఎన్పి ఫార్మాట్లో అని చూసుకున్నాం. అదేవిధంగా జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్, ఈ మార్కెట్ ప్రైస్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే జిఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్ అనేది క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ తయారై మార్కెట్లోకి వచ్చేటప్పటికి గవర్నమెంట్ అనేది ట్యాక్సెస్ అనేది వేస్తుంది కాబట్టి ఇక్కడ ట్యాక్సెస్ మార్కెట్ ప్రైసెస్లో మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది యాడ్ ఉంటుంది. అలాగే సబ్సిడీ అనేది వాళ్ళకి తక్కువ రేటుకి ఒక ప్రొడ్యూసర్కి మనం సబ్సిడీ ఇవ్వడం వల్ల అది మనకు తక్కువగా లభిస్తుంది, కానీ దాని వాల్యూ అనేది మనం చూసుకోవాలి కాబట్టి మనం మైనస్ సబ్సిడీస్ తీసేస్తే మార్కెట్ ప్రైసెస్లో నిజంగా దాని వాల్యూ ఎంత అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో వేరే ఇంకొక డెఫినేషన్ కనుక మనం చూసినట్టయితే జిఎన్పి ఈజ్ ఈక్వల్ జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐ అనమాట. అంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ప్లస్ నేషనల్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ డెఫినేషన్ని మన తెలుగులో చూసినట్టయితే స్థూల జాతీయోత్పత్తి అంటాం అనమాట. సేమ్ ఇలాగే ఫ్యాక్టర్ కాస్ట్ దగ్గర మనం తీసుకున్నప్పుడు మనం ఫ్యాక్టర్ కాస్ట్ మైనస్ పరోక్ష పన్నులు అలాగే ప్లస్ సబ్సిడీస్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. మనం ఈ రెండింటిని కనుక కలిపినట్టయితే నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్గా కూడా మనం వీటిని పిలుచుకోవచ్చు అనమాట. అలాగే మీరు మార్కెట్ ధరల్లో కనుక చూసినట్టయితే ఫ్యాక్టర్ కాస్ట్ దగ్గర జిఎన్పిని క్యాలిక్యులేట్ చేసి నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి కనుక మీరు కలిపినట్టయితే మీకు మార్కెట్ ధరల వద్ద జిఎన్పి అనేది వస్తుందన్నమాట. ఎన్ఎన్పి అంటే ఫ్యాక్టర్ కాస్ట్ కనుక చూసుకున్నట్టయితే ఎన్ఎన్పిని మనం మార్కెట్ ప్రైసెస్లో క్యాలిక్యులేట్ చేసి నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని కనుక మనం తీసివేసినట్టయితే మనకి ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అనేది వస్తుందన్నమాట. అలాగే ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ మనకు కావాలనుకుంటే ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ని ఫైండ్ అవుట్ చేసి ప్లస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని కనుక మనం యాడ్ చేసినట్టయితే మనకి నెట్ నేషనల్ ప్రొడక్ట్ అనేది వస్తుంది. ఇంకా బ్రీఫ్గా చెప్పుకోవాలనుకుంటే మనం జిఎన్పి క్యాలిక్యులేట్ చేసాం కదా, జిఎన్పి అనేది క్యాలిక్యులేట్ చేసాము, దానిలో నుంచి డిప్రిషియేషన్ కనుక తీసేసినట్టయితే మనకి ఎన్ఎన్పి వస్తుందన్నమాట. సో దీన్ని మనం చూసినట్టయితే తెలుగులో నికర జాతీయోత్పత్తి అంటారనమాట. మనం ఫ్యాక్టర్ కాస్ట్ ఉత్పత్తి కారకాల దగ్గర చూసుకున్నట్టయితే మనం మార్కెట్ ధరల వద్ద ఎన్ఎన్పిని క్యాలిక్యులేట్ చేసి దీనికి మనం నికర పరోక్ష పన్నులను కనుక తీసివేసినట్టయితే మనకి ఉత్పత్తి కారకాల దృష్ట్యా మనకి ఎన్ఎన్పి అనేది వస్తుందన్నమాట. అలాగే మనం మార్కెట్ ధరల వద్ద ఎన్ఎన్పి కనుక క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఎన్ఎన్పిని క్యాలిక్యులేట్ చేసి నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అదే నికర పరోక్ష పన్నులను కనుక మనం కలుపుకున్నట్టయితే మనకు మార్కెట్ ధరల వద్ద ఎన్ఎన్పి అనేది వస్తుందన్నమాట. ఇంకా మనం బ్రీఫ్గా చెప్పుకోవాలంటే జిఎన్పిలో నుంచి మనం తరుగుదలను కనుక తీసేసినట్టయితే మనకి ఎన్ఎన్పి అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుందాం. జీడిపి మనం ఎక్కువగా టర్మ్లో జీడిపి అనే వింటూ ఉంటాం, జిఎన్పి కానీ ఎన్ఎన్పి కానీ కొంచెం తక్కువగానే వింటూ ఉంటాం మనం. సో దీనికి కూడా ఫ్యాక్టర్ కాస్ట్ ఉంటుంది. అలాగే సో మనం జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ కనుక చూసినట్టయితే జీడిపిని మనం మార్కెట్ ప్రైసెస్లో క్యాలిక్యులేట్ చేసి
నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని కనుక తీసివేసినట్టయితే మనకి జీడిపి ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్ అనేది వస్తుంది. అలాగే జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ కనుక మనకు కావాలనుకుంటే జీడిపి ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్ని ఫైండ్ అవుట్ చేసి మనం నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని కనుక యాడ్ చేసుకున్నట్టయితే మనకి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది రావడం అయితే జరుగుద్ది అనమాట. సో ఇంకా బ్రీఫ్గా చెప్పుకోవాలంటే జిఎన్పి ఏదైతే మనం ఫస్ట్ జిఎన్పి ఫైండ్ అవుట్ చేసామో అక్కడలో నుంచి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే విదేశాల నుంచి మనకు వచ్చే ఆదాయం కానీ అలాగే మన దేశం నుంచి విదేశీయులు పంపించే ఆదాయాన్ని కానీ మనం బ్యాలెన్స్ చేస్తే నెట్ ఏదైతే మిగులుతుందో దాన్ని నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటారనమాట. సో అదే మనం తెలుగులో చూసినట్టయితే స్థూల దేశీయ ఉత్పత్తి అంటాం అనమాట. సో మనకి ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జీడిపిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే మార్కెట్ ధరల వద్ద జీడిపిని క్యాలిక్యులేట్ చేసి దానికి ఏదైతే నికర పరోక్ష పన్నుల్ని తీసివేస్తే మనకి ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జీడిపి అనేది రావడం జరుగుతుందన్నమాట. మరి మార్కెట్ ధరల వద్ద జీడిపిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జీడిపిని క్యాలిక్యులేట్ చేసి ఏవైతే నికర పరోక్ష పన్నులు ఉంటాయో వాటిని కనుక యాడ్ చేసినట్టయితే మనకి మార్కెట్ ధరల వద్ద జీడిపి అనేది వస్తుందన్నమాట. దీనికి సేమ్ బ్రీఫ్గా చెప్పాలంటే మనం జిఎన్పిలో నుంచి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ని తీసివేస్తే మనకి ఆటోమేటిక్గా జీడిపి అనేది వస్తుందన్నమాట. సో జీడిపి రావాలంటే జిఎన్పి నుంచి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ని తీసివేస్తే మనకి జీడిపి వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం ఎన్డీపీ గురించి మాట్లాడుకుందాం. ఎన్డీపీని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఫ్యాక్టర్ కాస్ట్ దగ్గర ఫస్ట్ మనం ఎన్డీపీని మార్కెట్ ప్రైస్ దగ్గర క్యాలిక్యులేట్ చేసి దానికి నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని కనుక యాడ్ చేసినట్టయితే మనకి ఎన్డీపీ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అనేది మనకి వస్తుందన్నమాట. అలా కాకుండా మనం ఎన్డీపీ ఎట్ మార్కెట్ ప్రైస్ కావాలనుకుంటే మనం జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ దగ్గర ఫైండ్ అవుట్ చేసి మనకి ఎన్డీపీ ఎట్ మార్కెట్ ప్రైస్ అనేది వస్తుందన్నమాట. అలాగే తెలుగులో కనుక మనం చూసుకున్నట్టయితే నికర దేశీయ ఉత్పత్తి అంటారనమాట. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఎన్డీపీని కనుక క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే మనం మార్కెట్ ధరల వద్ద ఎన్డీపీని క్యాలిక్యులేట్ చేసి నికర పరోక్ష పన్నులను మనం తీసివేసినట్టయితే నికర దేశీయ ఉత్పత్తి అనేది వస్తుంది. అలాగే మార్కెట్ ధరల వద్ద మనం ఎన్డీపీని క్యాలిక్యులేట్ చేయాలంటే మార్కెట్ ధరల వద్ద జీడిపిని క్యాలిక్యులేట్ చేసి మనం తరుగుదలను కనుక తీసివేసినట్టయితే మనకి మార్కెట్ ధరల వద్ద ఎన్డీపీ అనేది వస్తుంది. సో జాతీయ ఆదాయాన్ని మనం క్యాలిక్యులేట్ చేయడానికి మనకు ప్రధానంగా 3 మెథడ్స్ ఉంటాయి. అవి ప్రొడక్ట్ మెథడ్, ఇన్కమ్ మెథడ్ అండ్ ఎక్స్పెండిచర్ మెథడ్ ఉంటాయి. సో మనం వాటి గురించి ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి ప్రొడక్ట్ మెథడ్ అనమాట. ఈ ప్రొడక్ట్ మెథడ్లో నేషనల్ ఇన్కమ్ అంటే జీడిపిని క్యాలిక్యులేట్ చేసి దానికి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ప్లస్ అబ్రాడ్ని యాడ్ చేసి మైనస్ డిప్రిషియేషన్ కనుక చేసినట్టయితే మనకి ప్రొడక్షన్ మెథడ్ అనేది వస్తుందన్నమాట. దీంట్లో మనం ఏమేటిని ఇంక్లూడ్ చేయాలి, ఏ ఆస్పెక్ట్స్ని ఎక్స్క్లూడ్ చేయాలి అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో దీనికి డెఫినేషన్ తెలుగులో వచ్చేసి ఉత్పత్తి మదింపు పద్ధతి అంటారనమాట. సేమ్ జీడిపికి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ని యాడ్ చేసి మైనస్ తరుగుదలను కనుక తీసేసినట్టయితే మనకి ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయం అయితే వస్తుంది. అలాగే కాబట్టి మనకి ఇన్కమ్ మెథడ్ ద్వారా టోటల్ రెంట్ ప్లస్ టోటల్ వేజెస్ ప్లస్ టోటల్ ఇంట్రెస్ట్ ప్లస్ టోటల్ ప్రాఫిట్ అండ్ మిక్స్డ్ ఇన్కమ్ అంటే కొన్నిసార్లు ల్యాండ్ వాళ్ళది అవుతుంది, క్యాపిటల్ కూడా వాళ్ళది అవుతుంది, అప్పుడు 2 ఇన్కమ్లు వస్తాయి కాబట్టి దాన్ని మనం మిక్స్డ్ ఇన్కమ్ అంటాం. సో ఇన్కమ్ మెథడ్ అంటే నేషనల్ ఇన్కమ్ ఇస్ ఈక్వల్డ్ టోటల్ రెంట్ ప్లస్ టోటల్ వేజెస్ ప్లస్ టోటల్ ఇంట్రెస్ట్ ప్లస్ టోటల్ ప్రాఫిట్ అండ్ ప్లస్ మిక్స్డ్ ఇన్కమ్ అనమాట. సో ఏవైతే ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటాయో వాటికి వచ్చే ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో వాటన్నిటిని కలిపి మనం కనుక యాడ్ చేసినట్టయితే ఇన్కమ్ మెథడ్ ద్వారా మనకు ఆదాయం అనేది వస్తుంది. దీన్ని మనం తెలుగులో ఆదాయం మదింపు పద్ధతి అంటాం. సో తెలుగులో మన జాతీయ ఆదాయం అంటే బాటకం, వేతనం, వడ్డీ, లాభం అండ్ మిశ్రమ ఆదాయం ఇవన్నీ కూడా మనం కలుపుకున్నట్టయితే మనకి ఇన్కమ్ మెథడ్ ద్వారా అంటే ఆదాయ మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయం అయితే మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట.
సో మూడో మెథడ్ వచ్చేసి ఎక్స్పెండిచర్ మెథడ్ అనమాట. నేషనల్ ఇన్కమ్ని ఎక్స్పెండిచర్ మెథడ్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చూస్తే టోటల్ సేవింగ్స్ ప్లస్ టోటల్ ఎక్స్పెండిచర్ కనుక మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే నేషనల్ ఇన్కమ్ వస్తుంది. I ప్లస్ G ప్లస్ X మైనస్ M. ఇక్కడ C అంటే కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, అండ్ I అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్, అండ్ G అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. ఇది X అంటే ఎక్స్పోర్ట్స్, M అంటే ఇంపోర్ట్స్ అనమాట. సో వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎక్స్పెండిచర్ మెథడ్లో నేషనల్ ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట. దాన్ని మనం తెలుగులో దీన్ని వ్యయ మదింపు పద్ధతి అంటారు. జాతీయ ఆదాయం అంటే ప్రైవేట్ అంతిమ వినియోగం ప్లస్ పెట్టుబడి వ్యయం ప్లస్ ప్రభుత్వ వ్యయం ప్లస్ ఎగుమతులు మైనస్ దిగుమతులు, ఇవి రెండింటిని కలుపుకొని వీటన్నిటిని కలిపి మనం వ్యయ మదింపు పద్ధతి అంటాం అనమాట. ఇన్కమ్ మెథడ్ కానీ లేదంటే ప్రొడక్టివ్ మెథడ్ కానీ ఎక్స్పెండిచర్ మెథడ్ కానీ క్యాలిక్యులేషన్ ద్వారా మనం నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కొన్ని వీటిని తీసుకోకూడదు. అవి ఏంటంటే సెకండ్ హ్యాండ్ గూడ్స్ అనేవి ఖచ్చితంగా తీసుకోకూడదు. తర్వాత ఇంటర్మీడియట్ గూడ్స్ని తీసుకోకూడదు. అలాగే మనం సెల్ఫ్ కన్జంప్షన్కి ఏదైతే వాడుకుంటామో దాన్ని యాడ్ చేయాలి. అలాగే హౌస్ వైఫ్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ని ఇంక్లూడ్ చేయకూడదు. ఇల్లీగల్ యాక్టివిటీస్ ద్వారా వచ్చిన మనీస్ని యాడ్ చేయకూడదు. అలాగే నెట్ కరెంట్ ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం యాడ్ చేసుకోకూడదు. అలాగే మనం ఓన్గా ఏదైనా అసెట్స్ని క్రియేట్ చేసుకున్నట్టు మన సొంతానికి వాటిని యాడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనం స్టాక్ మార్కెట్లో కానీ స్టాక్స్ కానీ లేదంటే బాండ్స్ కానీ ఇలాంటి వాటిని కూడా మనం కన్సిడర్ చేయకూడదు. అయితే వాటి వల్ల వచ్చేసే బ్రోకరేజ్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంక్లూడ్ చేయాలి. ఎందుకంటే అక్కడ అసెట్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయ్యేది కొత్తగా క్రియేట్ చేసేవైతే ఏమీ ఉండవు. సో సేమ్ ఇక్కడ మనం తెలుగులో కనుక చూసుకున్నట్టయితే సెకండ్ హ్యాండ్ వస్తువులు మరి కొనుగోలు చేర్చకూడదు అనమాట. ఇంటర్మీడియట్ వస్తువుల విలువను కూడా చేర్చకూడదు. సొంత వినియోగానికి కోసం ఉత్పత్తిని చేర్చాలి. అలాగే గృహిణులు కానీ కుటుంబ సభ్యులు అందించే సేవల విలువను చేర్చకూడదు అనమాట. అలాగే చట్టవిరుద్ధ కార్యకలాపంలో వచ్చిన ఉత్పత్తిని కూడా మనం ఉత్పత్తిని అంటే మీనింగ్ ఇక్కడ ఆదాయం అని మనం చేర్చకూడదు. డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేసి నెట్ కరెంట్ ట్రాన్స్ఫర్ కనుక యాడ్ చేసినట్టయితే మనకి నేషనల్ ఇన్కమ్ అనేది వస్తుంది. కరెంట్ ట్రాన్స్ఫర్స్ ఏంటంటే నిరుద్యోగ భృతి కానీ లేదంటే పెన్షన్స్ కానీ ఇలా ఈ కరెంట్ ఇయర్లో ఎలాంటి మనం ప్రొడక్షన్ కానీ చేయకుండా లేదా సర్వీసెస్ని ప్రొవైడ్ చేయకుండా మనకి ఫ్రీగా వస్తాయి అనమాట. అలాంటి వాటిని మనం నెట్ కరెంట్ ట్రాన్స్ఫర్స్ అంటాం అనమాట. సో ఇక్కడ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయం ప్లస్ నికర బదిలీ చెల్లింపులు, ఈ రెండింటిని యాడ్ చేసినట్టయితే మనకి డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట. సో డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే నేషనల్ ఇన్కమ్ ప్లస్ నెట్ కరెంట్ ట్రాన్స్ఫర్స్ అంటే మనకి ప్రొడక్షన్ ద్వారా కానీ లేదా ప్రొడక్షన్ ద్వారా ఎలాంటి వాల్యూని మనకి గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ప్రొడ్యూస్ చేయకుండా మనకి ఫ్రీగా వచ్చే వాటిని మనం కరెంట్ ట్రాన్స్ఫర్స్ అంటాం అనమాట. అలాంటి వాటిలో నెట్ కరెంట్ ట్రాన్స్ఫర్స్ని అయితే క్యాలిక్యులేట్ చేయడం ద్వారా డిస్పోజబుల్ ఇన్కమ్ని మనం ఎస్టిమేట్ చేయొచ్చు. నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేసిన దానిలో నుంచి మనం ఇన్కమ్ ఫ్రమ్ ప్రాపర్టీ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఆఫ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎక్స్క్లూడ్ చేయాలి. అలాగే సేవింగ్స్ ఆఫ్ నాన్ డిపార్ట్మెంటల్ ఎంటర్ప్రైజెస్ ద్వారా వచ్చే సేవింగ్స్ను కూడా మనం తీసివేయాలి. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ నేషనల్ డెప్ట్ని మనం యాడ్ చేయాలి. అలాగే నెట్ కరెంట్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ గవర్నమెంట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే నెట్ కరెంట్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ అబ్రాడ్ని కూడా మనం యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ ప్రైవేట్ ఆదాయం ఏదైతే ఉందో సో జాతీయ ఆదాయం నుంచి ప్రభుత్వ సంస్థల ద్వారా వచ్చిన ఆదాయాన్ని, అలాగే నాన్ డిపార్ట్మెంటల్ ఎంటర్ప్రైజెస్ నుంచి వచ్చిన ఆదాయాన్ని ఈ రెండింటిని తీసివేయాలి. అలాగే జాతీయ రుణంపై వచ్చిన వడ్డీని, అలాగే ప్రభుత్వం నుండి నికర బదిలీ చెల్లింపులు కానీ అలాగే విదేశాల నుండి నికర బదిలీ చెల్లింపులు కానీ యాడ్ చేయడం ద్వారా మనకి ప్రైవేట్ ఆదాయం అనేది అయితే వస్తుందన్నమాట. సో పర్సనల్ ఇన్కమ్ అంటే ఏంటి? పర్సనల్ ఇన్కమ్ అంటే ప్రైవేట్ ఇన్కమ్ ఏదైతే ఇందాక మనం ఫైండ్ అవుట్ చేసామో దానిలో నుంచి
కంపెనీస్ కొన్ని మనకు వచ్చిన ప్రాఫిట్స్ అంతని డిస్ట్రిబ్యూట్ చేయకుండా కొంతని సైడ్ చేసి పెట్టుకుంటాయి, వాటిని అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ అంటాం. అలాగే కంపెనీస్ కార్పొరేట్ ట్యాక్సెస్ని పే చేస్తాయి. సో అలాగే ఫారిన్ కంపెనీస్ అయితే వాళ్ళు వచ్చిన ఆదాయాన్ని కొంత హోల్డ్ చేసుకుంటారు. కాబట్టి అయితే ఈ 3 ఆస్పెక్ట్స్ కనుక మనం ప్రైవేట్ ఇన్కమ్ నుంచి తీసేసినట్టయితే మనకి పర్సనల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుందన్నమాట. దీన్ని మనం తెలుగులో ఎస్టీ ఆదాయం అంటాం. సో ప్రైవేట్ ఆదాయం నుంచి పంచిపెట్టబడిన లాభాలు, కార్పొరేట్ పన్నులు, విదేశీ కంపెనీల దగ్గర ఉన్న డబ్బు, వీటన్నిటిని కూడా మనం తీసేసినట్టయితే మనకి ఎస్టీ ఆదాయం అనేది వస్తుందన్నమాట. సో మరి పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏంటి? పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏంటంటే మనం నేషనల్ ఇన్కమ్ని క్యాల్కులేట్ చేసి దాన్ని పాపులేషన్తో కనుక డివైడ్ చేసినట్టయితే పర్ హెడ్ ఎంత మనీ అనేది ఇయర్లీ వస్తుంది అనేది డిసైడ్ చేసేదే పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది. సో ఒక సొసైటీ కానీ లేదా పీపుల్ యొక్క గ్రోత్ అనేది కానీ ఎలా ఉంది అనేది ఈ పర్ క్యాపిటా పర్ ఇన్కమ్ని బట్టి బెటర్గా క్యాల్కులేట్ చేయడానికి సాధ్యపడుతుంది అనమాట. సో మనకి తెలుగులో కూడా తలసరి ఆదాయం అంటే జాతీయ ఆదాయం బై జనాభా అనమాట. సో అసలు నేషనల్ ఇన్కమ్ని క్యాల్కులేట్ చేయడానికి ఏమి ఆస్పెక్ట్స్ వాడతారంటే, ఒకటి బేస్ ఇయర్ వాడతారు. సో బేస్ ఇయర్ ఇప్పటి వరకు టోటల్గా 8 టైమ్స్ మార్చడం అనేది జరిగింది. మరి ఎప్పుడెప్పుడు మార్చారంటే 48, 49 టైంలో మార్చారు. తర్వాత 60, 61 టైంలో మార్చారు. తర్వాత 70 అండ్ 71 టైంలో మార్చారు. అండ్ 80, 81 టైంలో చేంజ్ అయింది. అలాగే 93 అండ్ 94 ఆ టైంలో కూడా చేంజ్ చేశారు. తర్వాత 98 అండ్ 99 ఆ టైంలో చేంజ్ చేశారు. అండ్ 2004 అండ్ 5 ఆ టైంలో కూడా చేంజ్ చేశారు. అండ్ 2011 నుంచి 12 వరకు మనం బేసిక్గా అయితే తీసుకుంటున్నాం అనమాట. సో జీడిపిని మనం జనరల్గా కాన్స్టాంట్ ప్రైస్ దగ్గర అలాగే కరెంట్ ప్రైసెస్ దగ్గర మనం చూసుకుంటాం. సో కాన్స్టాంట్ ప్రైస్ అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు 2000 ఏదైతే 11 అండ్ 12 ఉందో ఆ ఇయర్ తీసుకుంటాం. అలా ప్రజెంట్గా అని అంటే ఈ ఇయర్ ఎప్పుడైతే 2024, 2025 మీరు ఏ ఇయర్లో కనుక ఉంటే ఆ ఇయర్లో కనుక మీరు జీడిపిని క్యాలిక్యులేట్ చేసినట్టయితే నామినల్ జీడిపి అని అంటారనమాట. సో అసలు ఎందుకు ఈ కాన్స్టెంట్ ప్రైస్, ఈ కరెంట్ ప్రైసెస్ అనేవి ఎందుకు తీసుకున్నారంటే, సపోజ్ మీరు ఈ 2024లో ఒక 100 ప్రొడక్ట్స్ అనేవి ప్రొడ్యూస్ చేశారు. అలాగే 2025లో కూడా ఈ 100 ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేశారు. బట్ ఈ 100 ప్రొడక్ట్స్ని బై చేయడానికి మీకు ఇక్కడ 100 రూపీస్ అయితే ఈ ఇయర్కి వచ్చేటప్పటికి 105 రూపీస్ అవుతాయి. ఈ 5 రూపీస్ ఎక్కడ వచ్చిందా అంటే ఇన్ఫ్లేషన్ వల్ల వచ్చింది, అంటే ద్రవ్యోల్బణం వల్ల వస్తుందన్నమాట. సో ఈ ఇన్ఫ్లేషన్ని మనం న్యూట్రలైజ్ చేయడం కోసం మనం జీడిపి అనేదాన్ని కాన్స్టాంట్ ప్రైస్లో అనేది క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. సో అది ఈ కాన్స్టాంట్ ప్రైస్కి అండ్ కరెంట్ ప్రైసెస్కి ఉన్న డిఫరెన్స్. సో జీడిపి డిఫ్లేటర్ ద్వారా మనకి ఏదైతే ఈ ఇన్ఫ్లేషన్ ఉందో దాన్ని తగ్గిస్తారు. సో జీడిపి డిఫ్లేటర్ అంటే రియల్ జీడిపి బై నామినల్ జీడిపి అనమాట. సో ఇందా చెప్పినట్టు 8 టైమ్స్ ఎప్పుడెప్పుడైతే బేసిక్ మార్చాలనేది మనం చూసుకున్నాం. అలాగే వాస్తవ జాతీయ ఆదాయాన్ని స్థిర ధరల్లో లెక్కిస్తారు. మనకి సంవత్సరం వచ్చేసి 2011 to 12 ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అండ్ నా మాత్రం జాతీయ ఆదాయం అంటే ప్రస్తుతం అది 2024 అవ్వచ్చు, 2025 అవ్వచ్చు, 2026 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఈ ప్రైస్లో ఉన్న ఈ
స్థిర ధరలు ప్రస్తుత ధరల మధ్య ఉన్న ఈ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం కోసం మనం జీడిపి డిఫ్లేటర్ అనే కాన్సెప్ట్ని అయితే యూజ్ చేస్తాం.